అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంటి వినాయక చవితి ప్రిపరేషన్స్ అండ్ ఆల్సో పూజా విధానం అదంతా ఎలా చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇది వచ్చేసి కొంచెం ఒక 2 days ముందన్నమాట. మేము ఏదైనా స్పెషల్ అకేషన్ వస్తుంది, ఫెస్టివల్ వస్తుందంటే ఏదైనా మేకప్ షూట్ ప్లాన్ చేయొచ్చు కదా అని అనుకుంటాం కదా. సో వినాయక చవితికి ఈసారి ఒక కాన్సెప్ట్ రీల్ వీడియో ప్లాన్ చేద్దామని అనుకున్నాము. సో దానికోసం అయితే ఈ గెటప్ మనకు వచ్చేసి హవిష్ మేకవర్స్ పల్లవి మీ అందరికీ తెలుసు కదా. సో తనే నా పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్. తనైతే నన్ను ఈ విధంగా పార్వతీదేవి అండ్ వినాయకుడు, బుజ్జి వినాయకుడు కోసం అయితే తిను వసు వాళ్ళ పాప అన్నమాట. సో చాలా కష్టపడ్డాము. ఎన్ని టేక్స్ వచ్చాయంటే ఫైనల్లీ అవుట్పుట్ అయితే అద్దిరిపోయింది. ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, మీ అందరికీ కూడా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వచ్చేస్తే ఇంకా వినాయక చవితికి మళ్ళీ నేను 2 రీల్స్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఒకటైతే కాన్సెప్ట్ వీడియో అండ్ ఇది వచ్చేసి ఇంకా ఇది నా పేజ్లోదే, మధుస్ కలెక్షన్స్ పేజ్లో సారీ అండ్ బ్లౌజ్ అనమాట. సో సారీ వచ్చేసి ఇది సాఫ్ట్ కాంజీవరం సిల్క్ పట్టు సారీ. కాస్ట్ వచ్చేసి 850 రూపీస్ పడుతుంది. ఇందులో ఓన్లీ 3 కలర్స్ మాత్రమే ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి, ఎందుకంటే స్టాక్ అప్డేట్ చేసినప్పుడే చాలా వరకు తీసేసుకున్నారు. సో 3 కలర్సే ఉన్నాయి. ఏ కలర్స్ మీకు కావాలనుకుంటే నేను ఇక్కడ వాట్సాప్ నెంబర్ పెడతాను కదా, ఒకసారి మెసేజ్ చేస్తే మీకు కలర్స్ అవైలబుల్ ఉన్నవి పంపిస్తాను. క్వాలిటీ చాలా బాగుంది, వెరీ లైట్ వెయిట్. అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేసుకున్నాను. ఇది కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ నా పేజ్లోదే. సో ఎల్లో కలర్ది బాగుంది కదా. సో బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 1200 పడుతుంది. సారీ వచ్చేసి 850 రూపీస్. అరౌండ్ మీకు ఒక 2100లో మంచి బ్యూటిఫుల్ ఫెస్టివల్ వేర్ అవుట్ఫిట్ అయితే వచ్చేసింది కదా. అండ్ జ్యువెలరీ కోసం చాలామంది అడిగారు. ఇది నేను కొలాబ్ అయితే కాదండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ అద్విత జ్యువెలరీ అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకున్నాను. 1300 పడింది. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఎవరికైనా కావాలంటే డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇగోండి మా షూట్ కంప్లీట్ అయిపోయింది. మా కెమెరామెన్ అండ్ ఎడిటర్ అవినాష్ మీ అందరికీ తెలుసు కదా, మా ఆడబడుచు వాళ్ళ అబ్బాయి అనమాట. అండ్ మేకప్ ఆర్టిస్ట్ హవిష్ పల్లవి. అండ్ ఇంకా అయిపోయింది షూట్. తర్వాత ఇంకా బొమ్మలు అయితే వెళ్తున్నాయి మండపాలకి. మంచి డప్పులు అవి కొట్టుకుంటూ తీసుకెళ్తారు కదా. సో ఇంకా వినాయక చవితి అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వినాయక చవితికి కంపల్సరీగా వినాయక చవితి ముసురు అంటారు, వర్షం పడుతుంది కదా. అండ్ అమ్మో కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి మొత్తం తెలుగు రాష్ట్రాల్లోని. మాకైతే ఫుల్ రెయిన్స్ అనమాట. బట్ అయినా కూడా పూజ అంతా కూడా చక్కగా చేసేసుకున్నాము సింపుల్గా. అండ్ నెక్స్ట్ నేను చెప్పాను కదా మీకు ముందు రోజు ప్రిపరేషన్స్ అండ్ పూజ వ్లాగ్ షేర్ చేస్తానని. సో నేను సిఎంఆర్కి వెళ్ళాను, సెంట్రల్లో మెహందీ పెట్టించేసుకున్నాను అనమాట. సో మొత్తం 2 హ్యాండ్స్కి ఫ్రంట్ అండ్ బ్యాక్. నేను వెళ్ళింది ఎన్ని గంటలకు వెళ్ళాను తెలుసా? 9:30కో ఎప్పుడో వెళ్ళాను. ఒక ½ an hour పట్టింది, కానీ భలే పండింది. డిజైన్ చూస్తున్నారు కదా, 2 చేతులకి నాకు 500 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. ఎవ్రీ టైం కంపల్సరీగా మీరు రెగ్యులర్గా చూస్తే ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే నేను సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళిపోయి గోరింటాకు పెట్టించేసుకుంటాను. చాలా బాగా పెడతారు ఎప్పుడు కూడా. సో మీకు ఇంటికి కావాలంటే బ్రైడల్ సీజన్ టైంలో పెళ్లి కూతుర్లకి ఇంటికి వచ్చి కూడా వాళ్ళు పెడతారనమాట, బాగా పెడతారు. సో ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ డే లైక్ వినాయక చవితి రోజు అనమాట ఇది. సో వినాయక చవితి రోజు వ్లాగ్. మార్నింగ్ నేను 6 o'clockకే లేచాను. లేచి ఇంకా బయటికి ఫస్ట్ బాల్కనీలోకి రాగానే వాతావరణం చూసుకుంటున్నాను అనమాట, ఎలా ఉంది ఏంటి అని చెప్పి. కూల్గా ఉంది, వర్షం అయితే ఏం లేదు, కానీ డెఫినెట్లీ వర్షం పడుతుంది అని తెలుసు. బయట వాతావరణం అయితే కూల్గా ఉందన్నమాట. ఇంక ఇప్పుడు గబగబా రెడీ అయిపోయి ఫస్ట్ ప్రసాదాలు అవన్నీ కూడా చేసేసుకుంటాను. నాకు వినాయక చవితికి వచ్చిన ప్రసాదాలు మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడైతే ఇంక నేను గోరింటాకు చూపిస్తున్నాను అనమాట, ఎలా పండింది అనేది. ఫస్ట్ నెక్స్ట్ డే కదా, తర్వాతకి మంచి బ్లాక్ కలర్లా వచ్చేసింది అనమాట. సో కొంచెం స్కిన్ కేర్ చేసుకుందామని చెప్పి నా దగ్గర గుడ్ వైబ్స్ది ఉప్తన్ ఫేస్ ప్యాక్ ఉందన్నమాట. సో అదైతే వేసేసుకున్నాను ఇక్కడ.
సో స్నానానికెళ్ళే ముందు వేసేసుకుని ఒక 10 మినిట్స్ అలా డ్రై అయిన తర్వాత ఇంకా మంచిగా హెయిర్ వాష్ కూడా చేసేసుకోవచ్చు కదా అని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఏదో ఒక స్కిన్ కేర్ ప్యాక్స్ లాంటివి ఇంట్లో అవైలబిలిటీలో ఉన్నవి వేసేసుకుంటాననమాట. ఎందుకంటే స్కిన్ ట్రీట్మెంట్స్ ఆబ్వియస్లీ మంత్లీ వన్స్ వెళ్తూ ఉంటాను. మంత్లీ వన్స్ ఒక ఫేషియల్ ఉంటది. లేదు అనుకుంటే ఇలా ఇంట్లో ఉంటాయి కదా డీఐవై ప్యాక్స్ ఏవో ఒకటి వేసేసుకుంటాననమాట. సో ఇంక అప్పటికి టైం 6:30 అయ్యింది. ఇంకా రెడీ అయ్యి మీ ముందుకొస్తా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 7:30 అవుతుందన్నమాట. నేనైతే మంచిగా ఈరోజు హెయిర్ వాష్ చేసేసుకుని రెడీ అయిపోయాను. యాక్చువల్లీ నార్మల్ డ్రెస్ అయితే వేసుకున్నా, సారీ అయితే ఇంకా కట్టుకోలేదు. ఎందుకంటే మొత్తం పూజకు అన్నీ రెడీ చేసేసి అప్పుడు సారీ కట్టుకుని పూజ అయితే స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇప్పుడైతే మన మెయిన్ టాస్క్ ప్రసాదాలు చేయాలన్నమాట. సో ఏమేమి ప్రసాదాలు చేస్తాను అన్నది చూడండి మీరే. నాకు వచ్చినవి మాత్రమే కాబట్టి సో ఏంటి అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను, ఒకవేళ ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి. ఆ తర్వాత ఇంకా పూజ గది అంతా కూడా మంచిగా రెడీ చేసేసుకుని పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం, సరేనా? మీరు కూడా మరి చూస్తూ ఉండండి. మీరు పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సరే అయితే ఇంక ఇప్పుడు మనం ప్రసాదాలు స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఇవి ఉంటాయి కదా, మనకి ఏమంటారు, కుడుములు అంటారు కదా. సో కొంతమంది ఆవిరి పట్టి చేస్తారు, అలా ఉంటాయి. బట్ నేను నా స్టైల్లో చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ వేసుకుని దాంట్లో మనం షుగర్ అండ్ ఆల్సో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము. వేసుకున్న తర్వాత ఇది బియ్యం పిండి ఉంటుంది కదా, కొంచెం మిక్సీ పట్టేసేయాలన్నమాట వాటర్ యాడ్ చేసుకుని. ఇప్పుడు మనం ఇందులో మరుగుతున్న దాంట్లో వేసి ఇంకా అలాగా బొంబాయి చట్నీకి ఎలా కలుపుతామో అలాగా గట్టి పడుతుంది కాబట్టి సో అలా కలుపుతూనే ఉండాలి. ఇది వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. సో ఫైనల్గా ఇలా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇలా ఫామ్ అయిన దాన్ని కొంచెం మనం వాటర్ తడుపుకుంటూ చిన్న చిన్న ఉండ్రాల్లాగా చుట్టేసుకోవాలన్నమాట. ఇది ఉత్తిదే ఇలా తినేయొచ్చు, బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి అన్నమాట. నాకు ఈ తెలుగు ప్రసాదాలు చేయడం రాదు. సో నేనేంటంటే మా ఆడబడుచు ఉంటారు కదా, సో నాకు తను నేర్పిస్తారనమాట. సో ఇంకా నేను ఒకసారి చూస్తాను కాబట్టి ఇంకా అలా చేసేసుకుంటాను అనమాట. సో ఇంక ఇవి దేవుడి దగ్గరికి ఒక 5 ఉండలు పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పెసరపప్పు పాయసం ఒకటి, ఉండ్రాల పాయసం చేస్తాం కదా, సో వాటికి పనికొస్తుంది అని చెప్పేసి ఇలా ఉండలు అయితే చుట్టి పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం పెసరపప్పు పాయసం చేస్తున్నాం అనమాట. పెసరపప్పు ఉండ్రాల పాయసం ఇది నిజంగా చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆల్సో చాలా బలం కూడా అనమాట. సో పెసరపప్పుని ఫస్ట్ మనం ఫ్రై చేసేసుకోవాలి, లైక్ పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసేసి కొంచెం వాటర్ వేసి కడిగేసుకోవాలి. ఆ తర్వాత పెసరపప్పు వాటర్ వేసి ఇది ఉడికించుకోవాలన్నమాట. అంటే ఎలా ఉడకాలంటే మీకు బాగా మనం పప్పు ఉడికితే చూసారా అట్లా ఉడకకూడదు, కొంచెం ఆ పలుకు అలా మనకి తగులుతుంది కదా, లైక్ ఉడికింది అని తెలుస్తుంది కదా, అలా ఉంటే సరిపోద్ది. మరి మెత్తగా కుక్కర్లో పెట్టేసి ఉడకబెట్టకూడదు, ఇట్లా ఉడకబెడితే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి బెల్లం యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 kg పప్పు తీసుకున్నారనుకోండి, 1/2 kg బెల్లం పట్టేస్తుంది అనమాట. అలాగే కొంచెం పంచదార కూడా వేయాలన్నమాట. సో దాన్ని బట్టి మీరు కొలతలు, ఒక గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ బెల్లం పడుతుంది, అర గ్లాస్ పంచదార పడుతుంది అనమాట. ఎలాగో వేడి మీదే ఉంది కాబట్టి నేను బెల్లం వేసేసాను, అది ఇంకా అలా కరిగిపోతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నిజంగా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ తర్వాత బెల్లం కరిగిన తర్వాత కొబ్బరికూర కూడా యాడ్ చేసుకుంటున్నాం. కొంతమంది కొబ్బరి ముక్కలు వేసుకుంటారు, అంటే ముక్కలుగా తినడం ఇష్టమైన వాళ్ళు ముక్కలుగా వేసుకోండి. లేదు ఇలా తురుములాగుంటి మనం తినేటప్పుడు ఇలా కావాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం, ఎలా కావాలంటే మనం అలా వేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనం ఇప్పుడు కొబ్బరి తురుము కూడా వేసేసుకుంటున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. ఒక మంచి డెజర్ట్ ఐటెం, హెల్దీ డెజర్ట్ ఐటెం తినాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. నాకు పర్సనల్గా చాలా ఇష్టం అనమాట. ఇది సింపుల్గా కూడా రెడీ అయిపోతుంది ఫాస్ట్గా. ఎప్పుడైనా తినాలనిపించినా కూడా ఇంట్లో ఆల్రెడీ మన దగ్గర పెసరపప్పు ఉంటుంది, బెల్లం ఉంటుంది, కొబ్బరికాయ ఉంటుంది కాబట్టి తెచ్చుకుని హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం ముందుగా కొంచెం బియ్యం పిండిని వాటర్ వేసేసి దీంట్లో వేసుకుంటే కొంచెం చిక్కపడుతుంది అనమాట, దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత దీంట్లో మనం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలాచీ పౌడర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది.
అండ్ నెక్స్ట్ వచ్చి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉండ్రాళ్ళు. సో ఆ ఉండ్రాళ్ళు కూడా దీంట్లో వేసేసి కలిపేసుకోవడమే. పైనుంచి కొంచెం నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకున్నాం అనుకోండి, రెడీ అయిపోద్ది పెసరపప్పు ఉండ్రాల పాయసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలారది అనమాట. ఇది పాలతో చేస్తారు కదా, ఆరదనమాట. ముందు పాలు మరిగించేసుకుని ఆ తర్వాత మనం బియ్యపు పిండి కొంచెం వాటర్ వేసుకున్నాం కదా, సో అదే దీంట్లో వేసేసి కొంచెం అలాగా ఉండలు లేకుండా అలా కలుపుతూ ఉండాలన్నమాట. ఆ తర్వాత దీంట్లో మనం పంచదార వేసుకోవాలి. బెల్లం వేసుకోవచ్చు, చాలామంది బెల్లం వేసుకోవచ్చు, పంచదార వేసుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా. అండ్ కొంచెం ఇదిగోండి ఇలా గట్టిగా అయిన తర్వాత కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుంటున్నాం. దీంట్లో కూడా అంతే, మీకు కొబ్బరి ముక్కల్లాగా కావాలనుకుంటే కొబ్బరి ముక్కల్లా వేసుకోవచ్చు, లేదా తురుము వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది చూసారు కదా. దీంట్లో కూడా మనం ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకోవాలి. అలానే మనం దీంట్లో షుగర్ వేసుకున్నాం కదా, కొంచెం అంతా సాల్ట్, ఏ స్వీట్ ఐటమ్స్ చేసినా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత మనం ముందుగా ఉండ్రాలు చేసి పక్కన పెట్టేసాం కదా, ఆ ఉండ్రాలు కూడా దీంట్లో యాడ్ చేసేసి పైనుంచి నెయ్యి వేసేసుకొని కలిపేసుకుంటే అయిపోయింది, రెడీ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంక నేను పులిహోర కూడా చేసేస్తున్నాను. పులిహోర తాలింపు ఇది. రైస్ ఆల్రెడీ పెట్టేశాను, బాస్మతి రైసే పెట్టేశాను అనమాట. సో ఇంకా పులిహోర కూడా రెడీ అయిపోతుంది, ఇంక కలిపేసుకోవడమే. చింతపండు మగ్గు ప్రిపేర్ చేసి పెట్టేశాను కాబట్టి సో ఇంకా కలిపేసుకుంటే మనకి ప్రసాదాలు రెడీ అయిపోయాయి. పెసరపప్పు ఉండ్రాల పాయసం, పాలారది, అండ్ నెక్స్ట్ ఉండ్రాలు, ఇంకా పులిహోర, లడ్డు ఒకటి తెప్పించాను అనమాట. ఇప్పుడు ఈ ప్లేట్లోకి నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. సో ఇది వచ్చి జర్మన్ సిల్వర్ ప్రసాదాల థాలీ ప్లేట్ అనమాట. బాగుంది కదా, విత్ కప్స్తో వచ్చింది. ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట. టోటల్ 6 కప్స్ వచ్చాయి. సో నేను ఇలాగ దేవుడి దగ్గర పెట్టడానికి బాగుంటుంది కదా అని అన్నీ మంచిగా ఇలా రెడీ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు మనం రెడీ అయిపోయి చక్కగా పూజ అయితే మొదలు పెట్టేసుకోవాలి. సో ఫస్ట్ పండగ వినాయక చవితితో స్టార్ట్ అవుతాయి అన్ని పండ్లు కదా, అన్ని పండగలు కూడా కదా. సో ఇగోండి నేను ఇంకా రెడీ అయిపోయాను. సేమ్ షూట్కి ఏదైతే శారీ కట్టుకున్నానో అదే కట్టుకుందామని చెప్పి నేను అందుకే ఇంకా ఈ శారీయే మళ్ళీ కట్టుకుని ఈ విధంగా అయితే రెడీ అయిపోయి ఇక్కడ నేను కథ చదువుతున్నాను అనమాట. కథ చదివేసిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేస్తున్నాను. సో ఈకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహం తీసుకున్నాం అనమాట. మొత్తం 3 తీసుకున్నాం. సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళాం కదా, అక్కడ పంచుతున్నారనమాట. సో ఇక్కడ తీసేసుకున్నాము. ఇంక ఈ వినాయకుడిని నిమజ్జనం చేసి వచ్చని చెప్పి. అండ్ ఇక్కడ మా ఇంట్లో ఆల్రెడీ ఒక వినాయకుడు ఉంటారనమాట పూజ గదిలో. సో ఆ వినాయకుడిని అలా పెట్టేసి దానికి దండది వేసి ఇలాగ పువ్వులు అవన్నీ కూడా ముందు రోజు అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకుని దేవుడి గది అంతా కూడా శుభ్రం చేసుకుని దానికి కావాల్సిన సామాన్లు రైతు బజార్ అవన్నీ కూడా తెచ్చేసుకొని ఇంకా ముగ్గులు అవి బొట్టులు అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. సో పూజ అయితే మాత్రం చక్కగా కంప్లీట్ అయిపోయింది. మా పిల్లలు వచ్చి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారనమాట. వాళ్ళు హాలిడేస్ కదా, సో ఎందుకు ఇంకా అక్కడే ఉన్నారు. అయినా వర్షంతో పూజ బాగా జరిగింది చక్కగా. కొబ్బరికాయలు, తర్వాత బుక్స్. వినాయక చవితికి ఫస్ట్ మనం వినాయకుడి పూజే కదా ఏదైనా మొదలు పెడతాము. సో పిల్లలు బుక్స్ కూడా ఇంకా పెట్టేసి చక్కగా ఈ విధంగా సింపుల్గా పూజ గదిలో నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీరందరూ ఎలా చేసుకున్నారు పూజ? దీపారాధన కూడా అయిపోయింది. అంతా కూడా చక్కగా ఆ ఫెస్టివల్ వైబ్స్ అన్నీ కూడా వస్తాయి కదా, ఎంత మంచిగా ఆ రోజు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంక ఇక్కడ పూజ చేసుకుని జిమ్లో కూడా బొటిక్లో కూడా పూజ చేసేస్తామన్నమాట. హలో ఆల్. సో ఇక్కడ మా జిమ్లోని అండ్ బొటిక్లో కూడా పూజ అయితే చక్కగా జరిగిపోయింది. అండ్ ఇప్పుడు నా శారీ గురించి చెప్తాను. సో ఈ శారీ వచ్చేసి మధుస్ కలెక్షన్స్ పేజ్లో శారీయే. సో శారీ కాస్ట్ కూడా ఎంత తెలుసా, కేవలం 750 రూపీస్ మాత్రమే. కానీ చూడండి ఎంత మంచి గ్రాండ్ లుక్ వచ్చిందో శారీ అయితే, చాలా బాగుంది కదా. అండ్ బ్లౌజ్ కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్, ఇది 1200 రూపీస్ అనుకుంటాను, 1200 ఆర్ 1300 పడుతుంది. సో ఇక్కడదే నేను కాంట్రాస్ట్ పేరప్ చేసుకున్నాను అనమాట. సో దీంట్లో మీకు కలర్స్ కావాలనుకుంటే నేను ఒకసారి కలర్స్ చూపిస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించేసండి. చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి. సేమ్ కలర్ అయితే లేదు, ఫుల్ సోల్డ్ అవుట్ అయిపోయింది ఇది. ఎందుకంటే తెచ్చినప్పుడే తీసేసుకున్నారు. నేను ఒక పీస్ తీసుకున్నాను అనమాట వినాయక చవితి కోసం అని చెప్పి. అవైలబుల్ కలర్స్ చూపిస్తాను చూడండి. సో అవైలబుల్ కలర్స్ అయితే ఇదిగోండి ఇవే. ఇదొక కలర్ ఉంది. సో ఈ కలర్ ఒకటి, ఇగోండి మొత్తం ఈ 4 పీసెస్ మాత్రమే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. సో ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేసేటప్పుడే అయిపోయాయి అనమాట. మంచి స్కై బ్లూ అండ్ నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో, చాలా బాగుంది కదా మస్టర్డ్ ఎల్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ బ్లూ. టోటల్ ఈ 4 కలర్స్ మాత్రమే, అంటే ఈ 4 పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయండి. మీరు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది తెలుసా. మస్టర్డ్ ఎల్లోకి బాటిల్ గ్రీన్ అయితే చాలా బాగుంటుంది నాలాగా.
ఆ తర్వాత నేను మధ్యాహ్నం లైక్ 12:30, 1 అయిపోతుంది. లంచ్ అది చేసేసి ఇసుక తోటొచ్చాననమాట. మీ అందరికీ తెలుసు కదా! ఇక్కడ మేము ఉండేవాళ్ళం అనమాట. అంటే నా పెళ్లి కాకముందు మేము ఇగోండి ఇక్కడ గ్రే కలర్ హౌస్ కనిపిస్తుందా? ఈ హౌస్‌లో మేము ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండేవాళ్ళం అనమాట. అంటే లైక్ దగ్గర దగ్గర ఇసుక తోటలో మేము ఒక 14 ఇయర్స్, 15 ఇయర్స్ ఉన్నాము. సో, ఇది మా కాలనీ అనమాట. వివేకానంద కాలనీ అని ఇప్పుడు పేరు పెట్టారు. సో, అక్కడ ఉండేవాళ్ళం. సో, ఇంకా ఎవ్రీ ఇయర్ ఇక్కడ వినాయక చవితి బొమ్మ పెడతారు కదా! పూజ అది కూడా చేస్తారు. సో, ఇంకా ఇక్కడికొచ్చాననమాట నేను. సో, ఇంకా ఈసారి కూడా చక్కగా వినాయకుడిని పూజ అంతా కూడా అయిపోయింది. వచ్చి నేను కూడా ఇక్కడ దండం అది పెట్టేసుకున్నాం. కుంకుమ పూజ, హోమాలు, నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా చాలా చేస్తారనమాట ఇక్కడ. ట్రెండీ గైస్ అని చెప్పి ఇప్పుడు ప్రసన్న వీళ్ళంతా మీకు తెలుసు కదా! చూపిస్తుంటాను కదా వీడియోలో. సో, వాళ్ళందరూ కలిపి చేస్తారనమాట ఇది. సో, ఇంకా బావుంది. చాలా బావుంది ఈసారైతే వినాయకుడిని. మీరందరూ కూడా దండం పెట్టుకోండి. మొత్తం ఎక్కడెక్కడ పెద్ద పెద్ద వినాయకుళ్ళు పెట్టారో వైజాగ్‌లో వెళ్దాము, మీ అందరికీ కూడా షూట్ చేద్దామని అనిపించింది కానీ, వర్షం వల్ల అసలెక్కడికి ఎళ్ళడానికి అవ్వలేదు. ఇక్కడైతే వినాయకుడిని 9 రోజులు ఉంచుతారనమాట. సో, ఇంకా మనకి వైజాగ్‌లో చాలా ప్లేసెస్‌లో ఈకో ఫ్రెండ్లీ గణేశుడు, నెక్స్ట్ బెల్లం వినాయకుడు చేశారు. తర్వాత అయోధ్య వినాయకుడిని ఇట్లా పెట్టారు. సో, వీలైతే ఖాళీ ఉన్నప్పుడు కొంచెం వర్షాలవి తగ్గాక ఎలాగో ఎక్కువ రోజులే పెడతారు కాబట్టి మీకు డెఫినెట్‌లీ నెక్స్ట్ వ్లాగ్స్‌లో షేర్ చేస్తాను. ఇక్కడ నా గోరింటాకు చూపిస్తున్నాననమాట. చూసారు కదా ఎంత బాగా పండిందో 2 చేతులకి. చాలా బావుంది కదా! సో, ఇలా అనమాట. ఇంకా తర్వాత ఈవినింగ్ నేను మళ్ళీ దీపారాధన చేసేసి వినాయకుడిని కదిపేసామనమాట. ఒక్కరోజే కదా! ఎలాగో నిమజ్జనం చేసేస్తాం కాబట్టి ఒకరోజే పూజ చేసేసి మార్నింగ్ అంతా చక్కగా నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ కూడా దీపారాధన చేసేసుకుని ఆ తర్వాత వినాయకుడిని కదిపేసి ఇంకా నిమజ్జనం అయితే చేసేస్తామన్నమాట. ఇప్పుడు నేను మార్నింగ్ ఎలాగో బొటిక్ ఓపెన్ చేయలేదు కాబట్టి ఈవినింగ్ వెళ్తాను. సో ఇప్పుడైతే నేను స్టోర్‌లో ఉన్నానన్నమాట. ప్రెజెంట్ అయితే బయట వర్షం పడుతుంది. టైం ఎంతో చూపిస్తాను చూడండి. 7:15 అవుతుంది. కరెక్ట్‌గా ఎగ్జాక్ట్ టైం 7:15 అయ్యింది. బయట వర్షం కంటిన్యూస్‌గా మధ్యాహ్నం నుంచి పడుతుంది. ఎప్పుడు కూడా వినాయక చవితికి డెఫినెట్లీ వర్షం అయితే పడుతుంది కదా! సో, ఇంకా మధ్యాహ్నం లంచ్ అది చేసి కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత ఈవినింగ్ కొంచెం మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ దీపారాధన చేసేసి ఫస్ట్ డే మేము బీచ్‌లో నిమజ్జనం అయితే చేసేస్తామన్నమాట. లేకపోతే 3 డేస్ మళ్ళీ ఇంట్లో పూజ అవి చేయాలి కాబట్టి సో, ఆ రోజే మనం నిమజ్జనం అయితే చేసేస్తాం మేమైతే మరి. అండ్ నెక్స్ట్ ఇంకా ఆకలేస్తుంది. వర్షం పడితే అది కూడా ఖాళీగా ఉన్నామంటే డెఫినెట్లీ ఆకలైతే వేస్తది. ఈరోజు వినాయక చవితి కదా! మార్నింగ్ పూజ అంతా అయింది. ఈవినింగ్ కొంతమంది కస్టమర్స్ అయితే కొంతమంది వచ్చారు. కొన్ని ఆన్‌లైన్ ఆర్డర్స్ అవి వెళ్ళిపోయాయన్నమాట. సో, ఇంకా ఆకలేస్తుందని పిజ్జా పెట్టుకున్నాము. పిజ్జాతో పాటు ఇవి కూడా ఏంటంటారు చాట్ అండ్ దహి పూరి కూడా పెట్టామన్నమాట. సో, ఇక్కడే స్నాక్స్ అయితే కంప్లీట్ అయిపోతది. ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండి ఇంటికెళ్ళి మా రూబీగడికి ఫుడ్ అది పెట్టేసి మేము మూవీకెళ్తున్నామనమాట. 9:30కి మూవీ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఏ మూవీ అంటే 'నివేద థామస్' మూవీ ఉంది గదా! ఆ మూవీ పేరేంటది? ఒక్క నిమిషం. బావుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అని అన్నారు కదా! సో, అందుకని చెప్పేసి ఎలాగో వీకెండ్ పిల్లలు కూడా లేరు. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి మేమైతే మూవీకైతే బుక్ చేసేసుకున్నాము. సో, 35 మూవీ పేరు 35. యెస్ 35 మూవీ అనమాట. ఎలా ఉందో రివ్యూ మీకు డెఫినెట్‌లీ నేను షేర్ చేస్తాను. సో, ఇంకంతే ఈ విధంగా నేను ఇంకా సారీ నుంచి డ్రెస్‌కైతే కన్వర్ట్ అయిపోయాననమాట. నా గోరింటాకు ఎంత పండిందో నాకు చాలా చాలా బాగా నచ్చింది. చూడండి చక్కగా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. చేతికి నిజంగా గోరింటా పెట్టుకుంటే పండక్కలు వచ్చేసినట్టే ఇంకా. అంతే కదా! సో, అదనమాట ఇంకా. సరే అయితే మరి వ్లాగ్ కంటిన్యూ అవుతది. చూస్తుండండి మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. సో, ఇక్కడైతే పిజ్జా అయితే వచ్చేసింది. డామినోస్ పిజ్జా అనమాట. మా ఫేవరెట్ పిజ్జా ఇది. చీజీ స్వీట్ కార్న్ పిజ్జా అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. చక్కగా వేడి వేడిగా వచ్చేసింది కాబట్టి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అనమాట మాకు. అండ్ దీంతో పాటు ఇంకా నెక్స్ట్ మేము కాబూలీ చనా చాట్ ఉంటది కదా! అదొకటి. అండ్ దాంతో పాటు ఇంకా నెక్స్ట్ దహీ పూరి కూడా పెట్టుకున్నాము. బట్ ఎప్పుడు కూడా దహీ పూరి అక్కడికెళ్ళి తింటేనే టేస్ట్ బావుంటది. పార్సిల్ గాని తెచ్చుకున్నామా ఇగోండి ఇలా అయిపోద్ది పరిస్థితి మెత్తగా. నాకైతే టేస్ట్ అసలు తిన్నట్టు కూడా అనిపించలేదు. అందుకే నేను అస్సలు తినలేదు. ఈ కాబూలీ చనా చాట్ అయితే తిన్నాను. వేడి వేడిగా చాలా చాలా బావుంటది. సో,
కొన్ని కొన్ని మనం అక్కడికెళ్ళి తింటేనే బావుంటది. ఇంటికి గాని పార్సెల్ తెచ్చుకున్నాం అనుకోండి, ఆ టేస్ట్ కూడా మారిపోయి అస్సలు బాగోదు గదా! నాకైతే ఎప్పుడైనా సరే ఇంట్లో వండుకున్నవైతే ఇంట్లో తినాలి. బయటవైతే మాత్రం పార్సెల్ తెచ్చుకోకుండా అక్కడికెళ్ళి తింటేనే దాని టేస్ట్ అంతా గూడా తెలుస్తదనమాట. నాకైతే పర్సనల్‌గా అలానే ఇష్టం. అండ్ ఇక్కడైతే ఇగోండి శ్రీధర్ తర్వాత రమణ ఈళ్ళిద్దరూ కూర్చొని తింటున్నారనమాట ఇక్కడ. అండ్ తర్వాత మేమింకా 8 వరకు ఇంకున్నాము స్టోర్‌లో. ఎలాగో వర్షం పడుతుంది ఎవరు రారు. ఆన్‌లైన్ ఆర్డర్స్ అవి కూడా ఇంకా ప్యాక్ చేసేసుకున్నాము. ఆ తర్వాత ఖాళీగా ఉన్నాము. ఏం చేయాలి ఇంట్లో టీవీలు కూడా రావట్లేదు. ఈ వర్షాల వల్ల సిగ్నల్స్ ఉండవు కదా! టీవీలు రావట్లేదు. మొబైల్‌లో నెట్ కూడా అయిపోయింది. సరే ఇంక అప్పటికప్పుడు ఏదన్నా మూవీకెళ్దాము అని అన్నారు శ్రీధర్. సో, అందుకని చెప్పి కొత్తగా ఏ మూవీ రిలీజ్ అయిందా అని చూస్తే 35 ఒక చిన్న కథ ఏదో సంథింగ్ నివిదా థామస్ సినిమాకైతే వెళ్ళామనమాట. కిన్నెరా థియేటర్ ఇక్కడే మాకు దగ్గరలోనే. కిన్నెరా కామేశ్వరి థియేటర్‌కైతే వెళ్ళాము. మూవీ అయితే మాత్రం బావుంది. లైక్ ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ. పిల్లలు, చదువు, ఫ్యామిలీస్ అలాంటివన్నీ కూడా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఎలా ఉంటది లైఫ్ అనేది చూపించారు. ఒకసారి విజిట్ చేయండి. మూవీ చూడండి. అదే మూవీకి వెళ్ళండి మీరు గూడాని. ప్రెజెంట్ అయితే అన్ని మూవీస్ కవర్ చేసేసాం మేము. ఇంకా వెయిటింగ్ ఫర్ 'దేవర' జూనియర్ ఎన్టీఆర్ మూవీ 27th కదా రిలీజ్. సో, ఆ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఆ మూవీ ఎలా ఉంటదనేది చూడాలి. సో, ఇంకిక్కడ రెక్లైనర్స్ కొత్తగా మనకి 'కిన్నెర కామేశ్వరి'లో రెక్లైనర్స్ కూడా పెట్టారు కదా! మేము లాస్ట్ 2 మూవీస్‌కి కూడా రెక్లైనర్సే బుక్ చేసుకున్నాం. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ నార్మల్ సీట్స్ కన్నా. కానీ చక్కగా హ్యాపీగా మనం ఇంట్లో ఎలాగా పడుకొని చూస్తే సినిమా ఎలా ఉంటదో అలా ఫీల్ అవ్వచ్చనమాట. మా పిల్లలకైతే భలే ఇష్టం. బట్ వాళ్ళైతే మిస్ అయ్యారు. ఇది చక్కగా పిల్లలు అందరూ కలిపి చూడాల్సిన మూవీ అనమాట. సో, ఇంకా మంచిగా మూవీ అయితే చూసేసాం. తర్వాత ఇంక పెద్ద వర్షం స్టార్ట్ అనమాట. ఇంక అప్పటి నుంచి పట్టుకుంది వర్షం. ఇంకిప్పుడు వరకు కూడా కంటిన్యూస్‌గా వర్షం అలా పడుతూనే ఉందనమాట. ఇంక ఇంటర్వెల్‌లో స్నాక్స్‌కొచ్చేసి మంచిగా వేడి వేడిగా కాఫీ తాగాము. ఇంకేం తినలేదు. ఎందుకంటే ఆల్రెడీ మాకు ఆ స్నాక్సే పిజ్జా, చాట్స్ అవే ఫుల్ అయిపోయిందని చెప్పి ఇంకా సమోసాలు గట్ట ఇంకేం తీసుకోలేదు. మంచిగా కాఫీ తాగామనమాట వేడి వేడిగా. సో, అది ఈరోజు మా వినాయక చవితి ఇంట్లో పూజ అండ్ ఆల్సో ప్రిపరేషన్స్ అన్నీ షేర్ చేశాను. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చినట్టయితే తప్పకుండా మీరందరూ ఏం చేయాలి? యాజ్ యూజువల్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ కూడా అలాగే ఒక మంచి కామెంట్ కూడా చేసేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా! మీ వరకు నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా వీడియోస్ చూడొచ్చు. రేపు మళ్ళీ కలుద్దాం.